గాయ్స్ మన మంచు విష్ణు అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన కన్నప్ప అనే మూవీ అయితే ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అసలు దేవుడే లేడు, శివలింగం ఒట్టి రాయి మాత్రమే అని చిన్నప్పటి నుంచి నమ్మే తిన్నడు ఏమో లాస్ట్కి శివుడికి ఒక మహాభక్తుడిగా మారిపోతాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తిన్నడు అలా మారడానికి కారణం ఏంటి అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలండి. నిజంగా చెప్తున్నా గైస్, ఇందులోని బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన మంచు విష్ణు అన్న మాత్రం చాలా మెచ్యూర్డ్గా, తన ముందు మూవీస్తో పోల్చుకుంటే ఇందులో తనైతే చాలా బాగా యాక్ట్ చేశాడనే చెప్పాలండి. అండ్ ఇందులో మన ప్రభాస్ అన్న ఎంట్రీనే కానీ, తన క్యారెక్టరైజేషనే కానీ, తన స్క్రీన్ ప్రెజెన్సే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ అన్నీ కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ మూవీలో మహాశివరాత్రికి సంబంధించి ఒక సీక్వెన్స్ అయితే ఉంటుందండి, అది మాత్రం చాలా బాగుందన్నమాట. అది నాకైతే చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం బాగా స్లో పేస్లో రన్ అవుతుందండి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఉంటుంది మూవీ. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ వర్క్, సినిమాటోగ్రఫీ వర్క్ ఇవేవి కూడా అస్సలు బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కన్నప్ప మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే పర్లేదండి, నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.